మన నల్లగుట్లపల్లి శివశంకర్ బివిఎం శివశంకర్ పలమనేరు నియోజకవర్గ ముద్దుబిడ్డ పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి మీ ముందు మిమ్మల్ని ఉద్దేశించి పలమనేరు అభివృద్ధి గురించి 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడకు వచ్చినటువంటి పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ నా పాదాభివందనాలు తెలుపుకుంటా ఉన్నానన్నా. మీకంతా అమ్మా ఇంతటి మండి టెంటల్లో గల నా గురించి ఇన్ని వేల మంది స్వచ్ఛందంగా ఈ రోజు పలమనేరుకు రావడం శిరస్సు వంచి నా పాదాభివందనం తెలుపుకుంటా ఉన్నాను తల్లి. ఈ పలమనేరులో గత 10 సంవత్సరాల నుండి మన అమర్నాథ్ రెడ్డి గారు పాలించారు 5 ఏండ్లు, మన వెంకటగౌడన్న పాలించారు 5 ఏండ్లు. ఈ 5 ఏండ్లలో మినిస్టర్గా ఉండి పట్టుమని 10 కాదు కదా 2 కంపెనీలు రాలేదు. అదేవిధంగా వెంకటగౌడన్న పాలించారు. మన పలమనేరులో ఈ రోజుటికి అభివృద్ధి బిందెలు ఎత్తుకొని కొట్లాడుకునే పరిస్థితికి వచ్చింది. ప్రతి ఊర్లలో ఆడబిడ్లకి అమ్మా 20 రోజుల నుండి నీళ్లు లేవమ్మా, 30 రోజులు కూడా నీళ్లు లేని గ్రామాలు ఉన్నాయి తల్లి. ఈ పలమనేరులో 3 సంవత్సరాల ముందు కౌంటిన్య నది అద్భుతంగా పారింది. కానీ ఇసుక కోసం ఇక్కడున్న వాళ్ళంతా దందా చేయడం ఎవరు ఆపట్లేదమ్మా. ఉన్న బ్రిడ్జిలన్నీ తెగిపోయి సముద్రం పాలైపోయింది మన కౌంటిన్య నది నీళ్లు. ఈ రోజు 30 రోజులు కూడా నీళ్లు రాకన్నా ఆడబిడ్డలు అలమటిస్తూ ఉంటారు. ఈ పలమనేరులో ఇదే పలమనేరులో డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఆడబిడ్డలు మరుగుదొడ్లు లేకుండా ఇప్పటికీ బయట పోవాల్సిన పరిస్థితి ఉండదన్నా. ఈ పలమనేరులో నేను చిన్నప్పటి నుండి నల్లగుట్లపల్లిలో పుట్టిన వాడిని, ఈ పలమనేరులో పెరిగిన వాడిని. పలమనేరులో ఉన్న సమస్యలు ఇదొక మిల్క్ సిటీ అంటారు, ఇదొక సిల్క్ సిటీ అంటారు. కానీ ఈ మిల్క్ సిటీ ఈ సిల్క్ సిటీ అందరూ మిల్కులు ఉన్న రైతులంతా కూడా ఈ రోజు ఆవులనంతా అమ్ముకోవాల్సిన పరిస్థితికి వచ్చినారు గడ్డి లేకుండా. తాగునీరు పరిస్థితి ఈ విధంగా ఉంటే సాగునీరు పరిస్థితి ఇంకే విధంగా ఉంటుంది రైతులకి అనేది మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. అన్నా అక్క, ఈ భారతదేశంలో 3000 కిలోమీటర్ల దూరం నడిచిన ఏకైక మహిళ ఎవరైనా ఉండారంటే ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోజు ఉందంటే పుష్కలంగా సంతోషంగా అది అక్క 3000 కిలోమీటర్ల దూరం ఈ భారతదేశంలో ఏ మహిళ నడవలేదన్నా. ఇది చాలు ఆ తల్లి సీఎం అవడానికి, ఇది చాలు మన మన ఆంధ్రప్రదేశ్కి ఒక ఇందిరమ్మ మా అమ్మ మా అక్క. తప్పకుండా ఆ తల్లి రాత్రి బౌళ్ళు కష్టపడి ఈరోజు స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి రావాలని చెప్పని ఎన్నో వేల కోట్లు లక్షల కోట్లతో కూడుకున్న స్పెషల్ స్టేటస్ గురించి ఆ అక్క కష్టపడతా ఉంది. అమ్మా పలమనేరులో ఊరు వాడ ఒకటైపోయింది తల్లి. ప్రతి ఊర్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అత్యధిక మెజార్టీ 30,000 40,000 ఓట్ల మెజార్టీతో గెలిపేవాళ్ళని ఊర్లన్నీ ఒకటైపోయినాయి. మన మైనారిటీ సోదరులు బీజేపీకి కాంగ్రెస్ కు మాత్రమే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పోటాపోటే ఉంది. వేరే ఇతర పార్టీలు లేవు ఆంధ్రప్రదేశ్ లో. బాబు జగన్ పవన్ బీజేపీకి కాంగ్రెస్ కు మాత్రమే ఈ రాష్ట్రంలో పోటాపోటీ ఉండాలి. కాబట్టి మన మైనారిటీ సోదరులు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు అందరూ ఈరోజు టీడీపీకి ఒక్క ఓటు కూడా వేయమని మొత్తం ఊర్లలో శపథం చేసి నన్ను పిలిపించుకుంటా ఉన్నారమ్మా. అమ్మా ఈరోజు నేను పార్టీలోకి ఆహ్వానించాలంటే దాదాపు 1,50,000 కండువాలాలు కావాలి తల్లి నాకు. ఇక్కడున్న వాళ్ళందరూ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే, ఇక్కడున్న వాళ్ళందరూ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే. కొంతమంది వైఎస్ఆర్సీపీకి పోయినారు, కొంతమంది టీడీపీకి పోయినారు. మళ్ళీ మా ఎక్కువ వచ్చిన దానికి అందరూ కాంగ్రెస్కి వచ్చినారు.
హక్కు వచ్చిన దానికి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చినారు. ఇంతమంది జనం మళ్ళీ కాంగ్రెస్ కు వచ్చినారు. అమ్మా, మీ రాకతోటి ఈ కాంగ్రెస్ కి ఇంత ఊపు వచ్చింది తల్లి. కొన్ని వేలాది మంది, లక్షలాది మంది ఈ రోజు గురించి ఎదురు చూస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్. ఈరోజు 10 సంవత్సరాల నుండి నిరీక్షణ. అల్లాకి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అందరూ అల్లాకి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల నుండి దేవస్థానాల్లో మొక్కుతూ ఉన్నారు, చర్చిల్లో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలా, మా షర్మిలక్క సీఎం కావాలని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మన పలమనేరులో 20,000 30,000 ఓట్ల మెజారిటీతో ఈసారి గెలవబోతా ఉంది. ఈరోజు మన పలమనేరులో సమస్యల గురించి చెప్పుకుంటా పోతే, నీళ్ళే 30 రోజులు అందలేదంటే, డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్గా లేదంటే, ఈరోజు మనకి సాగునీరు లేదు, తాగునీరు లేదు. మన పలమనేరులో 1 కాదు 2 కాదు సమస్యలు చెప్పుకుంటా పోతే చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకొని 12 గ్యారెంటీలు నేను అనౌన్స్మెంట్ చేసినాను. 12 గ్యారెంటీలు నేను అనౌన్స్మెంట్ చేసినాను. ప్రతి రైతుకి ఈ పలమనేరులో మంచి జరిగేట్లుగా, అభివృద్ధి జరిగేట్లుగా నేను గ్యారెంటీలు మీరందరూ చూడొచ్చు. తప్పకుండా కాల అవకాశం తక్కువ ఉండే దానివల్ల ప్రజలారా, నన్ను ఇంత ఆశీర్వదించిన దానికి, అక్క కోసం మీరందరూ ఇంతమంది వచ్చిన దానికి నా శిరస వహించి మీకు పాదాభివందనం తెలుపుకుంటూ, అమరన్నను 5 ఏళ్ళు చూసినాం, మన వెంకటేగౌడను 5 సంవత్సరాలు చూసినాం. ఇద్దరు నుండి అభివృద్ధి జరిగింది ఏమీ లేదు, లేదు లేదు అభివృద్ధి. ఒక ఆయన చూస్తే 5 సంవత్సరాలు ఖర్చు పెట్టుకోండి, దుడ్డు ఎత్తుకున్నాకే సరిపోయింది 5 ఏళ్ళు. ఇప్పుడు మళ్ళీ 2,000 3,000 4,000 పంచడానికి సిద్ధమైపోయినారంతా. తప్పకుండా ఈ పలమనేరు ప్రజలందరికీ ₹1 లంచం ముట్టుకోకుండా, ₹1 లంచం ముట్టుకోకుండా, ఎమ్మెల్యే ముడుపులు లేకుండా నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నానమ్మా. మీ అందరికీ మాటిస్తా ఉన్నాను నేను. తప్పకుండా అన్ని సమస్యల్ని పరిష్కరించుకుందాం. దర్గాల నిర్మాణం కానీ, దేవస్థానాల నిర్మాణం కానీ, ఊళ్ళ అభివృద్ధి కానీ తప్పకుండా నేను మాటిస్తా ఉన్నాను మీ అందరికీ. తప్పకుండా ఈ పలమనేరు అభివృద్ధికి 24 గంటలు పాటుపడతానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అన్నా, ఇంకా అక్కగారు మాట్లాడతారు. షర్మిలమ్మ గారి నాయకత్వం, 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 షర్మిలమ్మ గారి నాయకత్వం. అమ్మా, కొత్తూరు మంజన్న అంటే ఇక్కడ తెలియని వాళ్ళకి ఎవరూ లేదమ్మా. మన కొత్తూరు మంజన్న అన్నగారు, మన కొత్తూరు మంజన్న అన్నగారు, మన కొత్తూరు మంజన్న అన్నగారు, అన్నగారు వాళ్ళ అన్నగారు ఈ రోజు ఇక్కడికి విచ్చేసినారమ్మా. కొత్తూరు మంజన్న అన్నగారు స్వయాన అన్న ఇక్కడికి విచ్చేసినారు. ఈ పలమనేరు నియోజకవర్గానికి మన కొత్తూరు మంజన్న వస్తారు, కొత్తూరు మంజన్న వస్తారు. వాళ్ళ అన్న వెంకటరమణ గారు ఈరోజు మన పలమనేరుకి విచ్చేసినారు. తప్పకుండా ఈ పలమనేరుని గెలిపించుకుంటామని చెప్పి 24 గంటలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఈసారి పలమనేరులో అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉంది. ఇంకా అమ్మగారు మాట్లాడతారని చెప్పి మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, అన్నా మరొక్కసారి మాటిస్తా ఉన్నాను, ఆడబిడ్డలారా మరొక్కసారి మాటిస్తా ఉన్నాను, యువతి యువకులారా, నన్ను
ఒక్కసారి ఆశీర్వదించండి. పాలన మనం చేసుకుందాం. రాజకీయ నాయకులు పాలించినారు, ఇప్పుడు మనమల్ని మనం పాలించుకున్నాం. వీళ్ళిద్దరి వల్ల ఒరిగింది ఏమీ లేదు. పలమనేరుకి ఏమీ లేదు. ఊర్లు జాయిన్ అవుతా ఉన్నాయి కాంగ్రెస్లో. ఊర్లు జాయిన్ అవుతా ఉన్నాయి కాంగ్రెస్లో. అమ్మా, ఊర్లన్నీ జాయిన్ అవుతా ఉన్నాయి మా కాంగ్రెస్లో. మొత్తం ఊర్లంతా జాయిన్ అవుతా ఉన్నాయి. తప్పకుండా అమ్మగారు మాట్లాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మగారిని ఆశీర్వదించాలా. తప్పకుండా అమ్మని సీఎం చేసుకోవాలా మనమందరూ కలిసి. మాట్లాడేస్తుందా ఇప్పుడు?